హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. రాజధాని అమరావతిలో ఒక్కొక్క ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అమరావతి రాజధానిలో మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడకు వచ్చి నివసించేటువంటి విధంగా డిజైన్ చేసినటువంటి హ్యాపీనెస్ట్ అనేటువంటి ఒక అతిపెద్ద టౌన్షిప్ మళ్ళీ పురుడు పోసుకుంటుంది. ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని సిఆర్డిఏ నిర్ణయించింది. వెంటనే దీనికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అని సిఆర్డిఏ పిలిచింది. ఈ మొత్తము నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులని ప్రారంభించబోతుంది. దీని ప్రత్యేకత ఏమిటి అని అంటే, అమరావతి రాజధాని ప్రాంతంలో మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక అతి పెద్ద టౌన్షిప్ నిర్మాణం చేపట్టాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలకు సంబంధించినటువంటి పరిధిలో రాజధాని నేలపాడు అనేటువంటి ప్రాంతంలో 14.5 ఎకరాలలో G+18 అంటే గ్రౌండ్తో పాటు 18 అంతస్తులతో మొత్తం 12 టవర్లను నిర్మించబోతున్నారు. ఇది ఒక రకంగా రాజధానిలో రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ప్రాజెక్టు 2015లోనే డిజైన్ చేశారు. అప్పుడు రాజధాని నిర్ణయించిన తర్వాత అమరావతికి సంబంధించినటువంటి విషయంలో మిగతా ప్రాంతాల వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు హ్యాపీనెస్ట్ దాన్ని ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిన వెంటనే సుమారుగా 1,00,000 మంది దీనికోసము దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళల్లో 1,200 మంది ఆల్రెడీ అడ్వాన్సు డిపాజిట్లు కూడా చెల్లించారు. దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు అనుకునేటువంటి క్రమంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అమరావతి మొత్తాన్ని కూడా పడకన పడేసినటువంటి విషయం తెలిసిందే. మాకు అమరావతి కాదు 3 రాజధానులు ఉంటాయి, ఈ రాష్ట్రంలో ప్రధానంగా కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఉంటుందని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం, అమరావతిని కేవలము అసెంబ్లీ శాసన రాజధానిగా మాత్రమే ఉంచుతాం, హైకోర్టును కూడా కర్నూలుకు మారుస్తాం, ఇలాంటి అన్ని ప్రపోజల్స్ పెట్టారు. అసలు వాళ్ళు ఏం చేయలేకపోయారు, అది వేరే విషయం. మరి అమరావతిలో డబ్బులు అప్పుడు ఈ హ్యాపీనెస్ట్కి సంబంధించి 1,200 మంది తమ ఇళ్ల నిర్మాణం కోసమని సిఆర్డీఏకి డిపాజిట్ చేసి ఉన్నారుగా. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఎందుకు మేము డిపాజిట్ చేస్తున్నాం, మాకు సంబంధించినటువంటి విషయంలో ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని ఒత్తిడి చేశారు. అయితే ఏం చేశారు, కాలయాపన చేశారు సిఆర్డీఏ ద్వారాగా. ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని ఇదేని ఒక 5 ఏళ్ళు గడిపేశారు. 5 ఏళ్ళు గడిపేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు సేమ్ అదే ప్రాజెక్టుని సేమ్ ఇంతకుముందు డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టుకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 930 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 5 ఏళ్ళు జాప్యం కావటం వల్ల ఇంకొక 230 కోట్ల రూపాయలు అదనంగా పెరుగుతుంది. మరి ఇప్పుడు ఆ 930 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు ఆ 1,200 మంది వాళ్ళు అడ్వాన్స్ డిపాజిట్లు చేశారు, అదేవిధంగా వాళ్ళు కొనుగోలు కూడా రెడీ అయ్యారు, ప్రభుత్వం దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు 230 కోట్లు ఈ 5 ఏళ్ళు ప్రభుత్వ జాప్యం కారణంగా ఆలస్యమైంది. మరి ఎవరు భరించాలి దీన్ని? ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి మేము ఈ విధంగా డిపాజిట్దారులకు ఇబ్బంది కలిగించాం, ప్రభుత్వమే అదనంగా ఆ 230 కోట్లను భరిస్తుంది, మేమే మీకు సరైన సమయంలో సకాలంలో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి ఒక హామీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. సిఆర్డీఏ ఇప్పుడు ఆల్రెడీ దీని మీద వీటి నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి విషయంలో ప్రపోజల్ అడిగారు. ఎవరు కాంట్రాక్ట్ వస్తే దాని మీద పనులు ప్రారంభించేదానికి అవకాశం ఉంది. ఒక రకంగా డిపాజిట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక వాళ్ళ ఏదైతే వాళ్ళు కోరుకున్నటువంటిది అమరావతి రాజధానిలో ఒక అతిపెద్ద టౌన్షిప్లో వాళ్ళు ఇల్లు కావాలని కోరుకున్నటువంటి వాళ్ళ కళ కొద్ది సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు, వాళ్ళ కళ సాకారం అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏంటి అంటే, ఇది ఒక రకంగా రాజధానిలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది.
ఎందుకంటే పెద్ద 18 అంతస్తుల టవర్లు 12 టవర్లు ఒక చోటనే ఉంటాయి. ఇది ఒక రకంగా రాజధానికి చాలా మణిమకుటమైనటువంటి టౌన్షిప్గానే ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా ఉంటుంది. అయితే ఈ మొత్తం G+18 విధానంలో కట్టేటువంటి దీంట్లో ఎన్ని టవర్లు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. దీంట్లో అత్యంత అధునాతనమైనటువంటి వాళ్ళ జీవనశైలికి అనుగుణంగా కూడా వీటి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా దీంట్లో ఏంటంటే ఎలాగూ గేటెడ్ కమ్యూనిటీగానే ఉంటాయి ఇవి. టెన్నిస్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా ఇంటర్నల్గానే ఉండేటువంటి థియేటర్సు, క్లబ్ హౌసు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎయిర్ కండిషన్డ్ జిమ్ము, ఏరోబిక్స్, యోగా, మెడిటేషన్, స్పా, ఈ మసాజ్ సెంటర్, సూపర్ మార్కెట్లు, క్లినిక్స్, ఫార్మసీ డెస్కు, ట్రావెల్ డెస్కు, ఏటీఎంలు, ఏం కావాలంటే అది ఒక ప్రధానమైనటువంటి టౌన్లో అందుబాటులో ఉండేటువంటి అన్నీ కూడా ఈ టౌన్షిప్లో అందుబాటులో ఉంటాయి. ఆ విధమైనటువంటి ఈ మెగా టౌన్షిప్ హ్యాపీ నెస్ట్ అనేటువంటిది కొద్ది రోజుల్లోనే అమరావతిలో మళ్ళీ నిర్మాణ పనులను ప్రారంభించుకోబోతుంది. ఇది సంతోషకరమైనటువంటి విషయమే.